జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏలినాటి శని అయినా 7, 14, 28 భవిష్యత్తు ఎలా ఉందో చూపిద్దాం. ఇంకా దోషపు ఛాయలుంటే పరిహారాలు చేయిద్దాం. ప్రయత్నం మానుకునే బదులు ఫలితం కోసం ఇంకో ప్రయత్నం తప్పు కాదు కదత్తయ్య. దీనికేదో అనుమానం వచ్చింది. అందుకే వివరాలు తెలుసుకుంటోంది, జాతకాలు అడుగుతోంది. ఇది ప్రయత్నం మొదలు పెడితే నా జాతకం తారుమారవుతుంది. తెస్తారా అత్తయ్య గారు? అలాగే, ఇప్పుడే తెచ్చిస్తానమ్మా. ఇదిగోమ్మా. దోషం అందులో కనిపించకపోతే ప్రమాదం నాకు ముంచుకొస్తుంది. సరే అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. సరేనమ్మా. హలో కాంచన, బాగున్నావా? నేను బాగున్నాను వైష్ణవి, నువ్వెలా ఉన్నావు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏం లేదు, నీకు ఆస్ట్రాలజీ పిచ్చుంది కదా, మంచి జ్యోతిష్యుడు ఎవరైనా ఉంటే కాస్త చెప్తావా? మల్లికార్జున్ శర్మ గారని ఒక ఆయన ఉన్నారు వైష్ణవి. జాతకం చూసి టోటల్ లైఫ్, భూత భవిష్యత్ వర్తమానం చెప్పేస్తారు. ఆయన నంబర్ ఇస్తావా? ఒక్క నిమిషం వైష్ణవి, నోట్ చేసుకో వైష్ణవి. 9050. చాలా థ్యాంక్స్ కాంచన. ఇట్స్ ఓకే వైష్ణవి. ఉంటాను. హలో. నమస్కారం సిద్ధాంతి గారు, నాకు తమరి అపాయింట్మెంట్ కావాలి. మా వారి జాతకం చూపించాలి. సరేనమ్మా, వారిని వారి జాతకాన్ని తీసుకుని రేపు ఉదయాన్నే వచ్చేయండమ్మా. అది వారు కాస్త బిజీగా ఉన్నారు. జాతకం తీసుకొని నేను రావచ్చా? అలాగేనమ్మా, రండి. చాలా థ్యాంక్స్ అండి, ఉంటాను. అలాగేనమ్మా. ఇది జెట్ స్పీడ్లో ఉంది. నెట్ వేసి ఆపకపోతే నా నెక్ మీదకే వచ్చేలా ఉంది. ఏది తెలియకూడదని అనుకున్నానో అదే విషయం మీద ఆరా తీయటం మొదలుపెట్టింది. ఇది జాతకం సిద్ధాంతి ముందు పెడితే నా జాతకం తిరగబడుతుంది. ఇప్పుడెలా? ఎలా? ఎస్, ఈ చక్రంతోనే వాడి బతుకు చక్రం రివర్స్ చేశా. ఇప్పుడు దీన్ని ప్రయోగించి దాని ప్రయత్నానికి బ్రేకులు వేయాలి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.